శంకరా ఏం చేస్తా ఉంటారు? రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ ఏంది? రియల్ ఎస్టేట్ ఎలా ఉందండి ఇప్పుడు రాష్ట్రంలో? రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. బాగా పడిపోయిందా? అదేంటి రాజధాని భూమి వస్తుందని చెప్పన్నారు, ఏం లేదా? ఏం లేదంటే చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు హైక్ చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి 44,000 ఎకరాలు అని చెప్పి కొత్తగా తీసుకుంటున్నారు. అంటే మళ్ళీ భూసేకరణ అన్నారుగా, దానివల్ల తీసుకున్నారు కాబట్టి ఇక్కడ అంతా రేట్లు బాగా పడిపోయినాయి. కొనేవాడు ఎవడు లేడు. ఇక అటు తీసుకున్నాడు కాబట్టి ఇటు ఆగిపోయింది. ఇటు డిమాండ్ సప్లై అనేది ఒకటి ఉండేది కదా, అంటే ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయింది అయినా రేట్ తగ్గట్లేదా? డిమాండ్ సప్లై అని కాదుగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ ఏదో రాజధాని అద్భుతంగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి రేట్లు పెంచేశారు. ఇప్పుడు ఆయన ద్వారానే మళ్ళీ రేట్లు పడిపోయినాయి. ఎంత నడుస్తుంది ఇప్పుడు గజం? గజం 50,000కి వెళ్ళింది, ఇప్పుడు 25,000కి 20,000కి వచ్చింది. 20,000కి వచ్చింది. 20,000కి అంటే ఇంకా భూసేకరణ చేయలేదు అమ్మా, జస్ట్ అడుగుతున్నారు, చెప్తున్నారు మాట. నోటిఫికేషన్ ఇచ్చాడు కదా, ఇచ్చాడు కాబట్టి ఇక అయిపోయింది, బాగా పడిపోయింది. ఇచ్చిన వాళ్ళందరూ భూములు ఇచ్చిన వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళే కావాలని చెప్పి అనుకున్నారు, ఈ ప్రభుత్వాన్ని వాళ్ళే డిసప్పాయింట్ అవుతున్నారు అనుకున్నారు. వాళ్ళే డిసప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళే ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా చాలా మంది వ్యతిరేకంగానే ఉన్నారు. చాలా మంది పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకం. పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకం. అంటే భూములు పార్టీని కాదు, భూములు ఇచ్చిన వాళ్ళు అందరూ వ్యతిరేకమే. అది మొత్తం 34,000 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు 45,000 అని చెప్పిన ఫిగర్ ఏం చెప్పలేదు, 10,000 ఏదో అన్నారు. లేదు, మొత్తం 45,000 ఎకరాలు చిల్లర తీసుకుంటున్నాడు. ఆ 34 45 మొత్తం ఎంత? 79,000 ఎకరాలు. గవర్నమెంట్ భూమి కూడా కలిపి ఇది 33,000 ప్లస్ మొత్తం 54,000 ఎకరాలు అయింది ఇక్కడే. గవర్నమెంట్ భూమితో కూడా కలిపి అది ఒక 44,000 ఎకరాలు, మొత్తం 1,00,000 ఎకరాలు అవుతుంది. 1,00,000 ఎకరాలు రాజధాని కట్టొచ్చా మనం? ఇది ఎప్పటికీ అవ్వదు. ఇప్పుడు ఈ ఉన్న 33,000 ఎకరాలు కూడా ఎప్పటికీ అవ్వదు. ఇది నాకు తెలిసి అయితే ఎప్పటికీ అవ్వదు, ఎవరు చేయలేరు కూడా దీన్ని. అంటే ఇప్పుడు అప్పుడు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ ఏమైనా నయానో భయానో ఇచ్చారా? కొంతమంది భయపడి ఇచ్చారు, కొంతమంది అభిమానంతో ఇచ్చారు, కొంతమంది పార్టీ. స్థలాలు ఇవ్వడం కాదు నేను చెప్పేది, అంటే వాళ్ళు ఇచ్చినందుకు ప్రభుత్వం నుంచి ఏమైనా పరిహారం అందిందా వాళ్ళకంటున్నా? పరిహారం ఏముంది, కౌలు ఇస్తున్నారు. కౌలు డబ్బులు ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు అది? కౌలు ఇప్పుడు వచ్చేసి 95,000 ఎంత ఉంది. 50,000 కాడి నుంచి మా ఊరు 95,000 కాడికి సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు. 11 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. కనీసం ఎవరి ప్లాట్ ఎక్కడుందో కూడా ఇది ఐడెంటిఫై లేదు. ఇదే ఇంకా ఎట్లాగే ఇంకా ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఏం పాలసీ తీసుకుంటారో కూడా తెలియదు. ఇప్పటికీ నాకు తెలిసి అయితే ఈ రాజధాని ఎప్పటికీ అవదనే నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు 1 year అవుతోంది, చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఆ ఏరియాలో ఏం జరగట్లేదు? ఏమి లేదండి, ఏమి లేదు. అంతా షోయింగ్, అంతా ఇది ఎంత అయిందంటే షో పరిపాలన లాగా ఉంది తప్ప ఏమి లేదు ఇది. సరే, మొత్తంగా ఈ రియల్ ఎస్టేట్ నుంచి ఇప్పుడు కొద్దిగా పరిపాలన వైపు వెళ్దాం మనము. 1 year పరిపాలనలో ఏమైనా బాగా అనిపించినా మీకు, బాగలేదా లేకపోతే ఏంటి అని? ఏమి లేదండి, అంతా మాయ మాటలు తప్ప ఏమి లేదు. ఇక్కడ చేసేది ఏమి లేదు. మాయ మాటలు అంటే? మాయ మాటలు ఏదే దిగి ఇస్తాం, వస్తుందా, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, అవి ఇచ్చేసామని చెప్తున్నారు తప్ప ఏమీ లేదు. రాలేదా తల్లి కొందరం? తల్లి కొందరం అంటే ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత ఏదో వేసారు, అది కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చినాయి. అది అంటే ఇప్పుడు తల్లి కొందరం సంబంధించి అందరికి పడలేదు అంటున్నారా మీరు? అవును, పడలేదు కొంతమందికి. గతంలో పడ్డాయా అండి అమ్మఒడి? గతంలో అందరికీ పడ్డాయి. స్కూల్కి వెళ్ళిన ప్రతి పిల్లకి పడ్డాయి. గతంలో ఒకళ్ళకే పడ్డాయి, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. మరి ఏది బెస్ట్ అంటారు? ఎంతమందికి వేసినా అందరికీ, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకి వేస్తే అది ఒక బెనిఫిట్గా ఉంటుంది. కానీ కొంతమందికి వేసి కొంతమందికి అయిపోతే అది కరెక్ట్ కాదు కదా. రూల్స్ ఏమీ లేకుండా అందరికి ఇస్తే బాగుంటుంది. అందరికి ఇస్తే బాగుంటుంది. ఇంకా ఏమైనా వచ్చినాయా మీకు పథకాలు ఈ ప్రభుత్వంలో? మాకైతే ఏ పథకాలు రాలేదు. ఫ్రీ గ్యాస్ బండ్లు కూడా రాలేదా? మాకేదే రాలేదు. ఫ్రీ గ్యాస్ బండ్లు కూడా లేదు. ఎందుకు రాలేదు? అడిగారా మరి ఎప్పుడైనా? నేను అడగదలుచుకోలేదు, అడగలేదు. ఎవరిని అడిగితే ఏం చెప్తారు? ఏంటండి సచివాలయాల పరిస్థితి ఏంటి మరి? బాగానే వర్క్ చేస్తున్నాయా లేకపోతే ఏంటి? అంత ముందు కన్నా అంతేమీ ఇదిగా ఏమి లేదు. సచివాలయాలు అంటే అంత ముందు ఏది సర్టిఫికేట్ పెట్టుకున్నా ఇంటికి వాలంటీర్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళి ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు సర్టిఫికేట్. వాళ్ళు 4 సార్లు తిరగాల్సి వస్తుంది సచివాలయానికి. వాలంటీర్లు సెక్రటేరియట్లు అయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకురావట్లేదా మీకు? ఏం లేదు, ఏం రాదు. పెన్షన్లు తీసుకొస్తున్నారు కదా, అలానే సర్టిఫికేట్లు ఏం తీసుకురావట్లా? నాకు పెన్షన్ ఏమి లేదు, పెన్షన్ ఏమి రాదు నాకు. అయినా అది పెన్షన్ల కోసం ఇప్పుడు రోడ్ల మీద ప్రస్తుతానికి వస్తే రోడ్ల మీద తిరుగుతున్నారు పెన్షనర్స్ అందరు. రోడ్ల మీద ఇంటికే తీసుకొస్తున్నాం అంటున్నారు. సీఎం గారే తీసుకెళ్ళి ఇస్తున్నారు డబ్బులు. సీఎం గారు ఇస్తే ఆడనో ఒకసారి ఇంటికి 2 ఇళ్ళకి ఇచ్చి ఉంటాడు. మిగతా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎవరు ఇస్తారు? సచివాలయం స్టాఫ్ చేత డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని చెప్పి అన్నారు కదా. నాకు తెలిసి అయితే ఇక్కడ మా ఊళ్ళో అయితే ఎవరు అట్లా ఇచ్చినది కనపడలే నాకు. ఏదో రోడ్డు మీదకి వచ్చి ఒకసారి నుంచుంటే అందరూ ఆడకొచ్చి ఇస్తున్నారు. ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత కనిపిస్తుందా మీకు? అంటే పథకాలు కొద్దిగా లేట్ అవుతా ఉన్నాయి, లేట్ అయినా నయానో భయానో అందుతున్నాయి. ప్రభుత్వానికి అయితే ఇప్పుడు బాగా వ్యతిరేకత ఉంది.
వ్యతిరేకత ఉందా? బాగా ఆ వ్యతిరేకత ఏ విధంగా ఉండిద్ది అంటారు? మళ్ళీ మారిద్దా లేకపోతే ఏంటి? అది అప్పుడు ఆ టైం ఎలా ఉంటుందో ఎవరని చెప్తాం అది ముందే. ఈ వ్యతిరేకత ఇప్పుడు ప్రస్తుతం అయితే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. అదే మీ దృష్టిలో మీరు ఓటేసేటప్పుడు ఏం చూస్తారండి? అంటే పథకాలు చూస్తారా, మేనిఫెస్టోలు? ఏం చూడం మేము. కాకపోతే మంచి జనాలకు మంచి చేసే గవర్నమెంట్ అనేది చూస్తాం తప్ప. అంటే ఆ మంచి చేసే గవర్నమెంట్ అని చెప్పి ఎలా చూస్తారు మీరు? ఎలా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ నుంచి చేశాడు, ఆయన మంచి అని తెలిసింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేశాడు, ఆయన మంచి ఉంటది కదా. ఎవరేం చేసింది అనేది ఆల్రెడీ జనాలకు అర్థం అవుతా ఉంటది. దాన్ని బట్టి ఓటేస్తారు ఎవరైనా. సరే, పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు, ఎలా చేస్తున్నారండి ఆయన? ఆయనంతా ఏం లేదండి, ఏదో ఎప్పుడో బయటకు వస్తాడు, 4 మాటలు చెప్తాడు, ఏదో కాస్త జుట్టు ఎగరేస్తాడు తప్ప ఆయన వల్ల ఏమీ అవ్వదు, ఏమీ చేయలేడు కూడా ఆయన. అదేంటి? అంతే, కూటమి గవర్నమెంట్ లో ఆయన ఏమీ చేయలేడు. ఆయన వల్లే ఈ రోజు ఆ పార్టీ గెలిచింది, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి అంటున్నారు, గేమ్ చేంజర్ అని చెప్పి అంటున్నారు. ఆయన చెప్పే మాటకి చేసే పనులకి చాలా తేడా ఉంది. ఆయన వల్ల ఏమీ కాదు, ఆయన ఏం చేయలేడు కూడా. ఏం చేయలేడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ఓడించారు కదా. ఓడిస్తే దాన్నే ఉందండి. ఇప్పుడు 100 అబద్ధాలు ఆడి ఎవరైనా గెలుస్తారు, 100 పనులు చేసినోడు గెలవాలి కదా. అది జనాలకు కూడా తెలియాలి, తెలిసినప్పుడు తెలుసుద్ది. అది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏందంటారు? ప్రధాన కారణం అని మేము అనేది ఏం చెప్తాం. అది ప్రధాన కారణం అనేది ఏమి ఉండదు, అది జనాల అభిప్రాయాలు అంతే. జనాల అభిప్రాయం బట్టి ఏదైందంటారు. అంతే. మళ్ళీ మరి గెలిచే అవకాశం ఉందా 11 నుంచి లేచి? అది ఇప్పుడే చెప్తాం, అది ముందే టైం కావాలంటారు. ఇంకో 2 సంవత్సరాలు టైం పోతే గానీ తెలియదు, అది పూర్తి క్లారిటీ రాదు. ఇప్పటికైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా మీ ప్రాంతంలో? అంటే రోడ్లు వేస్తున్నామని చెప్పి అంటున్నారు, రోడ్లు వేసారా, ప్యాచ్లు వేసారా, లేకపోతే ఏంటి? ఏమి ప్యాచ్లే ఉందండి, ఎవరైనా వేస్తారు, ఏ గవర్నమెంట్ అయినా వేసింది. గతంలో వేయలేదు కదా అని చెప్పి అంటున్నారు. ఎందుకేలా గవర్నమెంట్ లో గతంలో కూడా వేసారు ప్యాచ్లు, ఇప్పుడు అంతే. వీళ్ళేంది ఎరగబెట్టింది ఏమి లేదు ఆడ. రోడ్లు ఏమి వేయట్లేదు, ఏం లేదు. మొత్తం ఎన్ని మార్కులు వచ్చి మీరు పాస్ మార్కులు వేస్తారా? పాస్ మార్కులు కదా, 1 మార్కు కూడా అయ్యాం. 1 మార్కు కూడా అసలు శంకరా ఏం చేస్తా ఉంటారు? రియల్ ఎస్టేట్ చేస్తాం. రియల్ ఎస్టేట్ ఏంది? రియల్ ఎస్టేట్ ఎలా ఉందండి ఇప్పుడు రాష్ట్రంలో? రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. బాగా పడిపోయిందా? అదేంటి రాజధాని భూమి వస్తుందని చెప్పి అన్నారు, ఏం లేదా? ఏం లేదంటే చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు హైక్ చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి 44,000 ఎకరాలు అని చెప్పి కొత్తగా తీసుకుంటున్నారు. అంటే మళ్ళీ భూసేకరణ అన్నారుగా, దానివల్ల తీసుకున్నారు కాబట్టి ఇక్కడ అంతా రేట్లు బాగా పడిపోయినాయి. కొనేవాడు ఎవడు లేడు, ఇక అటు తీసుకున్నాడు కాబట్టి ఇటు ఆగిపోయింది. ఇటు డిమాండ్ సప్లై అనేది ఒకటి ఉంది కదా, అంటే ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయింది, అయినా రేట్ తగ్గట్లేదా? డిమాండ్ సప్లై అని కాదుగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ ఏదో రాజధాని అద్భుతంగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి రేట్లు పెంచేశారు. ఇప్పుడు ఆయన ద్వారానే మళ్ళీ రేట్లు పడిపోయినాయి. ఎంత నడుస్తుంది ఇప్పుడు గజం? గజం 50,000కి వెళ్ళింది, ఇప్పుడు 25,000కి 20,000కి వచ్చింది. 20,000కి వచ్చింది. 20,000కి అంటే ఇంకా భూసేకరణ చేయలేదు అమ్మా, జస్ట్ అడుగుతున్నారు, చెప్తున్నారు మాట. నోటిఫికేషన్ ఇచ్చాడు కదా, ఇచ్చాడు కాబట్టి ఇక అయిపోయింది, బాగా పడిపోయింది. ఇచ్చిన వాళ్ళందరూ, భూములు ఇచ్చిన వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.